ఒక బంచ్ ఆఫ్ పీపుల్ ఒక ఇంట్లో ఉంటున్నారు అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పర్సనాలిటీస్ కాబట్టి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సిచ్యువేషన్స్ కాబట్టి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ అవుతాయి. సో ఒకవేళ ఎవరన్నా ఫ్యామిలీ అయిపోయాం కదా అని చనువు తీసుకొని హైట్ గురించి కానీ ఆర్ లుక్స్ గురించి కానీ ఎవరన్నా అంటే ఏమన్నా ఎగతాళి చేస్తే హౌ విల్ యూ రియాక్ట్? ఎగతాళి చేస్తే నాకు తెలిసిపోతుంది. అంటే యూ నో వెన్ అ పర్సన్ ఈస్ జస్ట్ కిడింగ్ విత్ యూ, జోకింగ్ విత్ యూ, ఆర్ అ పర్సన్ ఈస్ యాక్చువల్లీ టాంటింగ్ యూ, ఆర్ మిమ్మల్ని జోకుగా వాడుతున్నారు అని తెలిసిపోతుంది. నాకైతే ఐ కెన్ రీడ్ అ పర్సన్, బట్ ఏమైనా తప్పు చేస్తే మాత్రం ఐఎమ్ వెరీ ఇన్నోసెంట్ అని చెప్పొచ్చు. బట్ నో, ఐ విల్ నాట్ లెట్ దట్ ఛాన్స్, అంటే ఎవరికి ఇవ్వను. ఎవరిది నేను కూడా అట్లా ఛాన్స్ తీసుకోను. అండ్ ఐ వాంట్ టు ఎంజాయ్. అంటే ఎవరిని మనం డిగ్రేడ్ చేయడానికి వెళ్ళట్లేదు అక్కడ. ఎవ్రీబడి వాంట్స్ టు కమ్ అవుట్ విత్ అ నైస్ నేమ్. అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటాను. అండ్ అలానే అందరిలో నా పేరు కొంచెం పైకి ఉండాలని అనుకుంటాను తప్ప ఎవరిని కింద ఇట్లా లాగి మరి పైకి ఎక్కాలని నాకు మాత్రం రాదు.